అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన కంటికి కనిపించకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే కొన్ని నియమాల గురించి, కొన్ని నిర్మాణాల గురించి తెలుసుకుందాం. ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక కంప్యూటర్ కోడ్ లైన్కి, ఒక పెద్ద ఆకాశ హర్మ్యానికి, ఇంకా ఒక మంచి యానిమే సినిమాకి వీటన్నింటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి? వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు కదూ, కాని వీటన్నింటినీ కలిపి ఒక్క విషయముంది. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటంటే, వాటన్నింటి వెనకాల ఒక బ్లూప్రింట్ ఉండటం. అంటే ఒక అదృశ్య నిర్మాణం. ఏ నిర్మాణమే ఎంత పెద్ద సంక్లిష్టమైన విషయాన్నైనా, అది ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా ఒక కథైనా సరే, దాన్ని ఒక పద్ధతిలో, కంట్రోల్లో ఉంచుతుంది. సరే, ఈ అదృశ్య నిర్మాణం అనే కాన్సెప్ట్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవడానికి మనమిప్పుడు 3 వేర్వేరు ప్రపంచాల్లోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణంలో మనకు దారి చూపించడానికి ఒక పెద్ద మోడర్న్ ఆఫీస్ బిల్డింగ్ని ఊహించుకుందాం. ఈ బిల్డింగ్ ఉదాహరణ మనకు ఆ దాగి ఉన్న నియమాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. రైట్, ఇక మనం మొదటి ప్రపంచంలోకి అడుగు పెడదాం. అదే ప్రోగ్రామింగ్ ప్రపంచం. అందులోనూ ప్రత్యేకంగా జావా లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఇందాక మనం ఒక ఆఫీస్ బిల్డింగ్ గురించి అనుకున్నాం కదా, అందులో ఎలాగైతే కొన్ని చోట్లకు అందరూ వెళ్లొచ్చు, కొన్నిటికి మాత్రం కొందరే వెళ్లగలరు, అలాగే జావా కోడ్లో కూడా యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి ఉంటాయి. ఇవి కోడ్లో ఏ భాగాన్ని ఎవరు యాక్సెస్ చెయ్యాలో కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల ముఖ్యమైన డేటా సురక్షితంగా ఉంటుంది. సరే, ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ని మన ఆఫీస్ బిల్డింగ్ ఉదాహరణతో పోల్చి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్. పబ్లిక్ అంటే మన ఆఫీస్లో ఉండే మెయిన్ లాబీ అన్నమాట. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్లొచ్చు, ఎటువంటి ఆంక్షలు ఉండవు. అదే ప్రైవేట్ని చూస్తే అది సీఈఓ గారి ఆఫీస్ లాంటిది. చాలా సెక్యూర్డ్, అనుమతి ఉన్నవాళ్లే లోపలికి వెళ్లగలరు. చూసారా, ఈ చిన్న చిన్న నియమాల వల్లే కదా ఆఫీస్ అంతా ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది. ఠీక్ అలాగే జావా కోడ్ కూడా సురక్షితంగా ఒక క్రమపద్ధతిలో పనిచేయడానికి ఈ నియమాలే కారణం. అంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ నియమాలు ఒక ఆర్డర్ని, ఒక క్రమాన్ని తీసుకొస్తాయి. అయితే ఈ స్ట్రక్చర్, ఈ డిజైన్ ప్రిన్సిపల్స్ అనేవి కేవలం కోడింగ్ రాసేవాళ్లకే పరిమితం కాదు. ఇప్పుడు మనం కోడింగ్ ప్రపంచం నుండి సృజనాత్మకత నిండిన కళా ప్రపంచంలోకి వెళ్దాం. ముఖ్యంగా అనిమే ప్రపంచంలోకి. అక్కడ కూడా ఆర్టిస్టులు ఇలాంటి ఒక అదృశ్య బ్లూప్రింట్నే వాడతారు. దాన్ని ఉపయోగించి వాళ్లు ఏకంగా కొత్త కొత్త ప్రపంచాలనే నిర్మిస్తారు. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ తన కోడ్ సరిగ్గా పనిచెయ్యాలని ఎలాగైతే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడో, ఒక ఆర్టిస్ట్ కూడా తను చెప్పాలనుకున్న కథ ప్రేక్షకులకు బలంగా చేరాలని ప్రతి సీన్ని ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేస్తాడు. యానిమేలో ఆర్టిస్టులు వాడేది ఒక విజువల్ బ్లూప్రింట్. ఉదాహరణకి కలర్స్ ఇంకా లైటింగ్ తీసుకోండి. వాటితోనే వాళ్లు మన మూడ్ని కంట్రోల్ చేస్తారు. ఒక సీన్లో వెచ్చగా ఉండే రంగులు వాడారనుకోండి, అది మనలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. అదే చల్లని రంగులు, బ్లూ లేదా గ్రే లాంటివి వాడితే ఒక రకమైన ప్రశాంతత లేదా కొన్నిసార్లు విచారం కూడా కలుగుతుంది. ఇవన్నీ ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనమయ్యేలా చేసే టెక్నిక్స్. ఈ మధ్యకాలంలో వస్తున్న ఏఐ యానిమేషన్లో కూడా మనం ఇదే పద్ధతిని చూడొచ్చు. అంతా ఒక స్ట్రక్చర్ ప్రకారం జరుగుతుంది. ముందు కథ, దాని ఆధారంగా ఇమేజెస్, ఆ తర్వాత దాన్ని వీడియోగా మార్చడం, చివరగా ఆడియో కలపడం. ప్రతి స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి. జస్ట్ ఒక బిల్డింగ్ని ఇటుక మీద ఇటుక పేర్చు కట్టినట్టుగా. ఓకే, ఇప్పటిదాకా మనం కోడింగ్లో యాక్సెస్ గురించి, ఆర్ట్లో గైడెన్స్ గురించి చూశాం. ఇప్పుడు ఈ 2 ఐడియాల్ని కలిపి మన మూడో ఇంకా చాలా ముఖ్యమైన ప్రపంచానికి కనెక్ట్ చేద్దాం. అదే యాక్సెసిబిలిటీ, అంటే అందరికీ అందుబాటులో ఉండటం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పోలిక. జావా యాక్సెస్ స్పెసిఫైయర్స్ కోడ్లోకి ఎవరు వెళ్లగలరో కంట్రోల్ చేస్తే, యాక్సెసిబిలిటీ నియమాలు మాత్రం ఆ కోడ్తో తయారైన ఫైనల్ ప్రాడక్ట్ నుండి అందరూ అర్థాన్ని ఎలా పొందగలరో చూసుకుంటాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. వీడియోలో కింద వచ్చే క్యాప్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఎప్పుడూ 2 లైన్లకి మించకుండా చూడాలనేది ఒక రూల్. ఇది వినడానికి చాలా చిన్న నియమంలా అనిపించొచ్చు, కానీ దీనివల్ల చూసేవాళ్లు సులభంగా చదవగలరు, కథను మిస్ అవ్వకుండా ఫాలో అవ్వగలరు.
చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న నియమం ఎంత పెద్ద మార్పును తీసుకొస్తుంది. సరే, ఇప్పుడు మనం చూసిన ఈ 3 ప్రపంచాలని ఒక్కసారి కలిపే చూద్దాం. వీటన్నింటి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో రివైజ్ చేసుకుందాం. మనం చూసిందేంటి? జావాలోని యాక్సెస్ రూల్స్ ఒక ఆఫీస్ బిల్డింగ్ లాగే కోడ్ని పద్ధతిగా, సురక్షితంగా ఉంచుతాయి. అనిమేలోని కళాత్మక నిర్మాణం మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తుంది. అలాగే క్యాప్షనింగ్ గైడ్లైన్స్ అందరికీ కథను ఒకేలా ఆస్వాదించే అవకాశమిస్తాయి. సో అది కోడైనా, కళ అయినా, మీడియా అయినా వీటన్నింటి వెనుక ఉన్నది ఒకటే, ఒక పక్కా బ్లూప్రింట్. ఈ కనిపించని నిర్మాణమే ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా అందంగా, అర్థవంతంగా, సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. ఒక్కసారి మన చుట్టూ చూస్తే ఇలాంటి అదృశ్య నిర్మాణాలు ఎన్నో కనిపిస్తాయి. ఒక సూపర్ మార్కెట్లో వస్తువులు ఎలా సర్ది ఉంటాయో గమనించారా? లేదా మనం వినే ఒక పాటలో పల్లవి, చరణాలు ఎలా వస్తాయో ఆలోచించారా? మనం గమనించడం మొదలుపెడితే ఈ కనిపించని బ్లూప్రింట్లు మన చుట్టూ ప్రతి చోటా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించి చూడండి.